హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. పీటల మీద కూర్చున్న రామలక్ష్మి మెడలో తాళి బయటపడడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రఘురామిక రామలక్ష్మి మెడలో ఉన్న తాళిని బయటకు తీసి రామలక్ష్మి గొంతు పట్టగానే ఒక్కసారిగా జానకి షాక్ అయిపోతుంది. మరి నిజంగా రామలక్ష్మి పీటల మీద తన పెళ్లి ప్రశాంత్తో జరగకూడదనే రామలక్ష్మి తన మెడలో తానే తాళి కొట్టుకుందా? అసలు రామలక్ష్మి మెడలో తాళి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రఘురామ్కి ఆలోచన వస్తుంది. ఎందుకు అంటే రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని కావాలని ప్రశాంత్ మీద నేరం మోపుతున్నారన్న సంగతి తెలిసినప్పటి నుంచి రఘురామ్కి బాగా కోపం వస్తూ ఉంటుంది. తన కూతురు తనకు తెలియకుండా ఎటువంటి తప్పు చేయదన్న తండ్రి నమ్మకాన్ని పోగొట్టిన రామలక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు రఘురామ్. ఏది ఏమైనా నా కూతురు నన్ను మోసం చేసింది, ఖచ్చితంగా మోసం చేసింది. అయినా నా కూతురు పెళ్ళి నేను అనుకున్న ప్రశాంత్తోనే జరిపిస్తాను, కానీ కన్యాదానం మాత్రం నేను చేయట్లేదు కదా అనే ఆలోచనలో ఉంటాడు. అనుకున్నట్లుగానే పీటల మీద కూర్చొని ప్రశాంత్కి శివరాం అలాగే పార్వతి ఇద్దరు చేతుల మీదుగా కన్యాదానం జరిపిస్తూ ఉంటాడు. రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక బావగారు, మీరు ఎలాగైనా సరే ఈ పెళ్ళికి ఎవరిని పిలవట్లేదని చెప్పాను కదా, మీకు పెద్ద కొడుకు సౌరిని పిలిపించండి అనగానే, అదేంటి బావగారు సౌరి ఎందుకు అని అనగానే ప్రశాంత్ అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఎందుకు అంటే చేసిన పని వల్ల నా కుటుంబం మొత్తం ఈరోజు కన్నీళ్లతో కళ్ళు నిండిపోయాయి. అలాగని పెళ్ళి ఆగట్లేదు కదా, ఈ పెళ్ళిని చూడడానికి వాడు రావాలి. వాడి కళ్ళ ముందే నా కూతురు మెడలో మీ కొడుకు ప్రశాంత్ తాళి కట్టాలి. అది చూసి వాడు చచ్చి కుమిలిపోవాలి అని ఈ విధంగా అనడంతో అప్పటికే ఇక శౌర్య రామలక్ష్మిని మోసం చేసిన పాపానికి తను ఈ భూమి మీద ఉండకూడదని స్లీపింగ్ టాబ్లెట్స్ని మింగేస్తాడు. మింగేసి, నన్ను క్షమించు రామలక్ష్మి, నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను. అప్పుడు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. నీ ప్రేమను అర్థం చేసుకునే స్థాయికి నేను వచ్చినప్పుడు నువ్వు నా చేయి జారిపోయావు. నీకు చేసిన ద్రోహానికి నేను బ్రతకకూడదు. నా తల్లి నాకు దూరం అయిపోయింది. ఉన్న తల్లిని దూరం చేసుకోలేక ఆ వీడియోని డిలీట్ చేశాను తప్ప నీ మీద ప్రేమ లేక కాదు. ఏమైనా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. నా తమ్ముడు ప్రశాంత్తో నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను రామలక్ష్మి, నన్ను క్షమించు. నా ముఖవిక నీకు జీవితంలో చూపించలేక ఈ పని చేస్తున్నాను అని చెప్పి శౌర్య ఇక అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక రఘురామ్ ఇక శౌర్యని పిలిపించమన్నాడు కాబట్టి శౌర్యకి ఫోన్ చేస్తాడు. శౌర్య వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఎక్కడున్నావు శౌర్య అనగానే, దూరంగా వెళ్ళిపోతున్నాను నాన్న అని అంటూ ఉంటాడు. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు వెంటనే వచ్చేసాయి అనగానే, ఎక్కడికి అని అంటూ ఉంటే, అది నీ తమ్ముడు పెళ్ళి చూడకుండా ఎలా వెళ్ళిపోతావు? నీ తమ్ముడు పెళ్ళిని చూడడానికి రఘురామ్ గారు నిన్ను ఇక్కడికి రమ్మన్నారు. పెళ్లి దగ్గరగా ఎందుకు నాన్న అని అంటూ ఉంటే, ఏమో నాకు కూడా తెలీదు. రఘురామ్ గారు వెంటనే నీకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. ఎక్కడున్నా సరే త్వరగా రా శౌర్య అనగానే, లేదు నాన్న నేను రాలేను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనగానే, ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు, దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంట్రా అని అంటూ ఉంటే, అవును నాన్న నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను రామలక్ష్మికి అన్యాయం చేశాను కదా, పెళ్లి మండపానికి వస్తే పీటల మీద కూర్చున్న రామలక్ష్మిని చూసి నేను తట్టుకోలేను నాన్న. అమ్మని చిన్నప్పుడే నాకు దూరం చేశావు, నువ్వు దూరం అయిపోతున్నావని బాధపడ్డాను. కానీ కన్న తల్లిని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకోలేను నేను. నా తల్లి దూరం అయినప్పటి నుంచి తనను తల్లిగానే భావించాను. ఎప్పుడు కోపం చూపించినా తనని మాత్రం తల్లిగానే అనుకున్నాను. అలాంటి తల్లి చేజాపి అడిగిందని వీడియోని డిలీట్ చేశాను. ప్రేమించిన రామలక్ష్మిని మోసం చేశాను. తనని చూస్తూ నేను చేసిన మోసాన్ని గుర్తు చేసుకుంటూ బ్రతకలేను నాన్న, వెళ్ళిపోతున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను అని ఈ విధంగా అనడంతో శౌర్య వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు. శౌర్య ఎక్కడున్నా సరే రా, నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా భయంగా ఉందిరా, ఏదేదో మాట్లాడుతున్నావు, ఏమైంది అని అంటూ ఉంటే, చచ్చిపోతున్నాను నాన్న అనగానే ఒక్కసారిగా శౌర్య వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు. శౌర్య ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చచ్చిపోవడం ఏంట్రా, నువ్వు ఏ తప్పు చేశావని అంటూ ఉంటే, ఇంకా తప్పు చేయడం ఏంటి నాన్న, ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాను, ఉన్న ఆధారాన్ని డిలీట్ చేసి తన జీవితాన్ని నాశనం చేశాను. రేపు ప్రశాంత్ రామలక్ష్మిని సరిగ్గా చూసుకోకపోతే తను నాకు దూరమైన బాధ కంటే తను సంతోషంగా లేదన్న ఆవేదన నాలో ఎక్కువ అవుతుంది. నేను బ్రతకూడదు. సరే నాన్న అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు.
ఇక ప్రశాంత్ వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంటనే ఇక ప్రమీల అని అంటూ ఉంటే, ఏమైందండి, సౌరికి ఫోన్ చేశారా అనగానే, సౌరికి ఫోన్ చేశాను, కానీ వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసా, వాడు ప్రాణాలను వదిలిపెట్టడానికి సిద్ధమయ్యాడు అనగానే ప్రశాంత్ ఇంకా అవునా, అమ్మయ్య, ఇప్పటి వరకు వాడు అడ్డు ఎలా తొలగించుకోవాలా అనుకున్నాను, వాడి నిర్ణయం వాడు తీసుకున్నారనమాట, వాడి చేత వాడే ప్రాణాలు తీసుకుంటున్నాడు అనమాట అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రశాంత్ వాళ్ళ నాన్న. వాడి జీవితాన్ని పణంగా పెట్టి వాడు ప్రేమించిన అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి వాడు మాట్లాడుతుంటే, ఈరోజు వాడు ప్రాణాలు తీసుకుంటున్నాడు అంటే నువ్వు కనీసం జాలి పడకుండా అయ్యో అనకుండా వాడు ప్రాణాలు పోతున్నందుకు సంతోషపడుతున్నావా? దుర్మార్గుడికి న్యాయం చేయడానికి అన్యాయం జరిగినా అన్యాయం చేయకపోయినా నా కొడుకుని దోషిగా నిలబెట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చావు. ఏది ఏమైనా నీ కుట్ర అంతా రఘురాం గురించి నువ్వు బయట పెట్టి నీ పెళ్ళి ఎలాగైనా రామలక్ష్మితో జరగకుండా ఆపేస్తాను. రఘురాం ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రమీల. ఏంటండి, మన కొడుకు జీవితాన్ని నాశనం చేస్తారా మీరు అనగానే, వీడు మాత్రమే కొడుకు కాదు కదా, వాడు కూడా కొడుకే కదా అనగానే ప్రమీల వెంటనే అవును కొడుకే, కానీ వాడు మీకు మాత్రమే కొడుకు, నా కడుపులో పుట్టాడా, నేనేమైనా నవమాసాలు మోసి కన్నానా అని మాట్లాడుతూ ఉంటే, తల్లి అలాగే కొడుకు ప్రశాంత్ మాట్లాడుతున్న మాటలు విని శౌర్య వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు. ఏంటి ప్రమీల, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అనగానే, మరి ఎలా మాట్లాడమంటారు, వాడిని చూస్తుంటేనే నాకు మీరు చేసిన అన్యాయం గుర్తొస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఇదంతా ఎందుకు, వాడిని దూరంగా వెళ్ళిపోతానని వాడే చెప్పాడు కదా, మనం ఏమైనా చచ్చిపోమని చెప్పానా, వాడి నిర్ణయం వాడి తీసుకుంటున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తే మనకేంటి అన్నట్టుగా ప్రమీల మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఏది ఏమైనా సరే మీరు ఇలా మాట్లాడటం చాలా తప్పు అని చెప్పేసి అంటూ వెంటాడే రఘురాం దగ్గరికి వెళ్తున్న ప్రశాంత్ వాళ్ళ నాన్న నిజం చెప్పకుండా వెంటనే అక్కడ ఉన్న గడ్డి తీసుకొని ప్రశాంత్ వాళ్ళ నాన్న తల మీద కొట్టగానే ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతాడు. ప్రమీల షాక్ అయిపోతుంది. ఇలా అలాగే ప్రశాంత్ ఇద్దరు కూడా ప్రశాంత్ వాళ్ళ నాన్న కనపడకుండా ఒక దగ్గర దాచేస్తారు. కూర్చొని మంత్రం చదువుతూ ఉంటాడు పంతులు గారు. వధువును తీసుకురమ్మనగానే రామలక్ష్మిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఇక ప్రశాంత్ కూడా వచ్చి పీటల మీద కూర్చుంటాడు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు. అనుకోకుండా రామలక్ష్మి మెడలో ఉన్న తాళి బయటపడడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. రామలక్ష్మి మెడలో ఉన్న తాళిని చూసి ఒక్కసారిగా ప్రశాంత్ అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు. రఘురాం ఇక రామలక్ష్మి మెడలో ఉన్న తాళిని చూసి ఏంటిది అనగానే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. రామలక్ష్మి మెడలో ఉన్న తాళిని చూసి రఘురాం గొంతు పట్టగానే జానకి ఏం చేయబోతుంది, అసలు రామలక్ష్మి మెడలో తాళి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కట్టారు అనేది తెలుసుకోవాల్సిందే.